స్టేజ్ మీదకి సాధారణపూర్వంగా ఆహ్వానిస్తున్నాం. మన స్టేజ్ మీదకి రండి అన్న. అలాగే దామోదర్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు, ముదుబిడ్డ మన ఎమ్మెల్యే గారు, ఆరుగుంట దామోదర్ రెడ్డి గారు, ఆరుగుంట దామోదర్ రెడ్డి గారు ఎందుకు రావాలి. మన్యం జయరామయ్య, మన్యం జయరామయ్య, మన్యం జయరామయ్య, భక్తుల వెంకటేశ్వర్లు, దూదిపల్లి నరసయ్య, దూదిపల్లి నరసయ్య, చింతకుంట రమణయ్య, దూదిపల్లి నరసయ్య పెద్దలు రావాలి. చింతకుంట రమణయ్య, నామూర్తి నాగేంద్ర, పోలుపోగు శ్రీనివాసులు, పోలుపోగు పెంచలయ్య, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వాడవాడల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న చేరికలు ఎంతో ఉత్సాహంగా సాగుతూ ఉన్నాయి. నాకే ఆశ్చర్యంగా ఉంది. మామూలుగా ఎన్నికల్లో చేరికలంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సాగుతూ ఉంటాయి. అలా కాకుండా నోటిఫికేషన్ రాకముందే రూరల్ నియోజకవర్గంలో వివిధ రాజకీయ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు అనేక చోట్ల ఏ పార్టీకి చెందని వ్యక్తులు చాలామంది చెప్పే మాట, సార్ ఎప్పుడు కూడా మేము ఎన్నికలప్పుడు మాకు నచ్చిన వాళ్ళకి ఓటేసుకోవటం తప్ప మేము ఎప్పుడు పార్టీలో పనిచేసిన వాళ్ళం కాదు, కానీ ఈరోజు మీకు అండగా ఉండాలని మేమందరం పార్టీలో చేరుతున్నాం అని ముందుకు వస్తున్న చేరికలు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయానికి సంకేతాలని చెప్పని కూడా స్పష్టంగా తెలియచేసుకుంటూ, రూరల్ ప్రజలు నెల్లూరు రూరల్ ఎన్నికని ఓ సామాన్య కుటుంబీకుడి ఎన్నికగా భావిస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా చెప్తున్న మాట, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాలాంటి కుటుంబీకుడు, 5 ఏళ్ళు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మా కోసం చేసిన కష్టం, మేము పిలిస్తే వచ్చే ఎమ్మెల్యేగా మాకు దగ్గరైన వ్యక్తి, అలాంటి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి అండగా ఉంటామని రూరల్ నియోజకవర్గంలో ఉన్న పేద మధ్యతరగతి సామాన్య కుటుంబాలు, ముఖ్యంగా విద్యావంతులైనటువంటి మేధావులైతే వివిధ రాజకీయ పార్టీ చెందినటువంటి మేధావులు, సానుభూతి పరులు కూడా ముందుకు వచ్చి నాకు అండగా ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్న తీరు, విశ్రాంత ఉద్యోగులు ఆశ్చర్యంగా ఉంది. అనేక డివిజన్లలో విశ్రాంత ఉద్యోగులు జట్లుగా వేరువేరుగా ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలు అందిస్తూ ఆదరిస్తున్న తీరు, మహిళా ఆత్మీయ సమావేశాల్లో నిండు మనసుతో వాళ్ళు దీవిస్తున్న దీవెనలు, ఇవన్నీ కూడా నాకు నమ్మకం మొట్టమొదటి నుంచి నిరంతరం ప్రజల్లో ఉంటే, ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిజాయితీగా నిక్కచ్చిగా పోరాడితే ఎప్పుడూ ప్రజలు అండగా ఉంటారు, కార్యకర్తలు అండగా ఉంటారు. నిజాయితీగా నిక్కచ్చిగా ప్రజా సమస్యల కోసం పోరాటం చేస్తే వేల కోట్ల డబ్బు సంచులు ఎన్నికల్లో పనిచేయవు. ప్రజల ఆదరణ, ప్రజల అండే ముఖ్యమని నమ్మి రాజకీయాలు చేసే వ్యక్తిని నేను. వాడవాడల సామాన్య కుటుంబీకుడిగా మా శ్రీధర్ అంటూ పిలుస్తున్నటువంటి ప్రజలందరూ కూడా 2 చేతులు జోడించి సవినయంగా ధన్యవాదాలు తెలియచేసుకుంటూ, భవిష్యత్తులో మరింత ఉత్సాహంతో, నా నమ్మకం నిజమైంది, రుజువైంది, ప్రజలకు మనం అండగా ఉంటే ప్రజలు మనకు అండగా ఉంటారని చెప్పని ఈరోజు వాడవాడలా చేరుతున్న చేరికలే ఓ ఉదాహరణ. ఈ నమ్మకాన్ని, గౌరవాన్ని కాపాడుకునేదానికి రెట్టించిన సమరోత్సాహంతో మరింత కష్టం చేస్తానని చెప్పని, నా మీద మరింత బాధ్యతాయుతంగా ముందుకు సాగుతానని కోరుకుంటూ